మరి ఈరోజు అందరికీ తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు. తెలుగుని గ్రాంథికంగా కాకుండా వ్యవహార భాషలో పాఠ్యాంశాలున్న బోధన జరిగిన అది ఉపయోగపడుతుందని ఒక ఉద్యమాన్ని తీసుకొచ్చినటువంటి మహా వ్యక్తి గిడుగు వెంకటరామమూర్తి గారు. ఆయన చేసిన పోరాట ఫలితమే నేడు మనం అందరం కూడా అనుభవిస్తున్నటువంటి చక్కటి విద్యా బోధన. లేదంటే గ్రాంథికంలో మనం ఎవరం కూడా చదవలేకపోయేవాళ్ళం. మరి తెలుగు వెలుగు దీప్తి ఆయన, వ్యవహార భాష ఉద్యమ స్ఫూర్తి, బహుభాషా ప్రావీణ్యం గిడుగు వెంకటరామమూర్తి, జనభాషా సాహిత్యోద్యమ ఆర్తి, తెలుగు భాష వ్యాప్తికే వేసిన తాను అడుగు, వాడుక భాషకు పట్టిన గొడుగు, గ్రాంథికంపై పడవేసిన పిడుగు, సవర భాషకు లిపిని రూపొందించి సవర పదకోశాన్ని రూపుదిద్ది సవర ఆంగ్ల అనువాదం చేసిన సవర భాషా వికాసకుడిగా గిడుగు ఎంతో ప్రసిద్ధి చెందారు. గురజాడతో కలిసి నడిచి ఉద్యమాన్ని నడిపించి తేట తెలుగుని పట్టాభిషేకం గావించిన ఉపాధ్యాయ రేడు గిడుగు. అందుకే తెలుగు దీప్తికి వెలుగులు జిమ్మిన గిడుగు వెంకటరామమూర్తి గారికి జన్మదిన శుభాకాంక్షలు. స్ఫూర్తి ప్రదాత గిడుగు రామమూర్తి గారు. తెలుగు వాడుక భాషోద్యమ పితామహుడు గిడుగు గ్రాంథిక భాషను వదిలి వాడుక భాషను అమలు పరుస్తున్న వేళ ముందడుగు వేసిన గిడుగు. తెలుగుని వ్యవహార భాషగా తీర్చిదిద్దిన పిడుగు. మూల పురుషుడే వేసను తేట తెలుగు పిడుగు. తెలుగు అంటే పదపల్లవులని మంజూషమంటూ గ్రాంథికం వీడి పలకాలి స్వచ్ఛమైన తెలుగని వాడుక భాషగా సంకల్పించిన గిడుగు అమలు చేయగా వేశారు ముందడుగు. తెలుగు వెలుగు పద్య గద్య అభ్యుదయ రచనా కళాకృతం కవిత్రయం గిడుగు గురజాడ వీరేశలింగం పంతులతో ప్రకాశితం తెలుగు. జాషువా విశ్వనాథ సినారే దాసరథి శ్రీశ్రీలతో అమోఘం. త్యాగయ్య క్షత్రయ్య రామదాసు అన్నమయ్య పదకృతులతో కమనీయం నా తెలుగు. నుడికారాలు అలంకారాలు శోభితం నా తెలుగు. విరాజిల్లే విశ్వమయం నా తెలుగు. మహనీయుల మహాగ్రంథాల ఆవిష్కరణకు నామి నా తెలుగు. మరొకసారి అందరికీ తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు, శుభాభినందనలు, ధన్యవాదాలు.